మన భారతదేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న బెస్ట్ టూరిస్ట్ ప్లేసులను ఈ వీడియోలో చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుండి జైపూర్ వెళ్ళడానికి టూరిస్టు బస్సులు, ట్రైన్స్, ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి. నేను ముంబై నుండి జైపూర్ కు ట్రైన్ లో వెళ్ళాను. పింక్ సిటీగా ప్రసిద్ధి చెందిన జైపూర్ లో వన్ డే టూర్ ప్లాన్ ను ఈ విధంగా చేసుకోవచ్చు. జైపూర్ రైల్వే స్టేషన్ కు ఎదురుగా 5 నిమిషాల కాలినడక దూరంలోనే రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటల్ ఉంటుంది. ఈ హోటల్లోనే 1500 నుండి 2500 రూపాయల వరకు ఏసీ గది విత్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీతో అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ హోటళ్లకు ఏమాత్రం తీసుకోకుండా రాజస్థాన్ ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్నటువంటి ఈ హోటల్ శుభ్రంగా నిర్వహిస్తున్నారు. గది తీసుకున్న వారికి ఉదయం 10:30 వరకు ఉచితంగా బఫెట్ బ్రేక్ఫాస్ట్ అందిస్తారు. ప్రాంగణంలోనే రాజస్థాన్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ యూనిట్ ఉంటుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 4 ప్రయాణికులు సందర్శించడానికి ఏసీ కారు 2700 వసూలు చేస్తారు. ఏసీ బస్సులు అయితే ఒక్కొక్కరికి 600 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. హోటల్ గదులు మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ను ముందుగానే వెబ్సైట్ లేదా ఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు. వన్ డే టూర్ కు మేము కార్ బుక్ చేసుకున్నాము. ద ఫౌండర్ ఆఫ్ ది సిటీ మహారాజా సవాయ్ జైసింగ్ 2 మెమోరియల్ స్టాట్యూ సర్కిల్ ఇది. కుచ్వాహా రాజ్పుట్ రాజు అయినటువంటి మహారాజా సవాయ్ జైసింగ్ 2 1727లో ఈ జైపూర్ సిటీని స్థాపించారు. విద్యాధర్ భట్టాచార్య ఈ సిటీకి డిజైన్ చేశారు. 2006 జనవరి 26న సెంట్రల్ పార్క్ ను ప్రారంభించారు. ఇందులో 206 మీటర్ల ఎత్తుగల టాలెస్ట్ నేషనల్ ఫ్లాగ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆల్బర్ట్ హాల్ మ్యూజియం లేదా సెంట్రల్ మ్యూజియం గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రవేశ రుసుము 300 రూపాయలు ఉంటుంది. 2352 సంవత్సరాల నాటి ఈజిప్టియన్ మమ్మీ ప్రత్యేక ఆకర్షణగా ఈ మ్యూజియం ఉంటుంది. 1887లో ప్రారంభించిన ఈ మ్యూజియాన్ని 2008లో ఆధునీకరించారు. ఓల్డ్ జైపూర్ పింక్ సిటీలోకి ప్రవేశిస్తున్నాము. 1876లో ప్రిన్స్ ఆల్బర్ట్ ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆహ్వానించడానికి మహారాజా రామ్ సింగ్ 2 ఈ నగరం మొత్తాన్ని పింక్ పెయింటింగ్ వేయించారు. 150 సంవత్సరాలు గడిచిన ఈ పింక్ కలరు చెక్కు చెదరకుండా ఉన్నది. హవా మహల్ గా ప్రసిద్ధి చెందిన ది ప్యాలెస్ ఆఫ్ విండ్స్ ఇది 1799లో జైపూర్ స్థాపకుడైన మహారాజా సవాయ్ జైసింగ్ మనవడు మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ నిర్మించారు.
దీనిని లాల్ చంద్ ఉస్తాద్ డిజైన్ చేశారు. శ్రీకృష్ణుని కిరీటం ఆకారంలో ఉండే విధంగా దీనిని నిర్మించారు. మందిరంలోని స్త్రీలు బయట వాళ్ళ కంట పడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చూసేందుకు వీలుగా ఇది నిర్మించబడింది. ఇందులో మొత్తం 5 అంతస్తులు ఉన్నాయి. వీధి వైపు ఉన్న గోడకు 953 చిన్న చిన్న కిటికీలు ఉంటాయి. ఈ ద్వారా గాలి సులభంగా ప్రవేశిస్తుంది కాబట్టి దీనికి హవా మహల్, హవా అనగా గాలి, గాలి మహల్ గా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన జైపూర్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమీర్ ఫోర్టు లేదా అంబర్ ఫోర్టు ఇది. రాజా మాన్సింగ్ 1 1589 నుండి 1614 వరకు ఈ కోటను నిర్మించారు. ఈ అద్భుతమైన కోట 16వ శతాబ్దంలో కచవాహా రాజపుట్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. 1727లో జైపూర్ రాజధానిగా అయ్యే వరకు అనగా సుమారు 150 సంవత్సరాల పాటు కచవాహా సామ్రాజ్యానికి రాజధానిగా ఈ కోట విరసిల్లింది. జైపూర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఆరావల్లి కొండ అంచుపై 1734లో జైపూర్ రాజు అయినటువంటి మహారాజా సవాయ్ జై సింగ్ 2 ప్రసిద్ధి చెందిన నహర్గర్ కోటను నిర్మించారు. ప్రవేశ రుసుము 20 రూపాయలు. నహర్గర్ కోట ప్రవేశానికి ముందు శేషమహల్ ఉంటుంది. శేషమహల్ అనగా అద్దాల రాజభవనం. ప్రవేశ రుసుము 500 రూపాయలు. 16వ శతాబ్దంలో మహారాజా మాన్సింగ్ దీన్ని నిర్మించారు. అయితే 1727 నాటికి ఇది పూర్తయింది. రాజుగారి రాణి వెలుపల పడుకోవడానికి అనుమతించబడదు. నక్షత్రాలను చూస్తూ నిద్రించాలని రాణి కోరిక మేరకు రాజు ఈ శేషమహల్ను నిర్మించారు. ఈ నిర్మాణంలో 2,50,000 గాజు పీసులను ఉపయోగించారు. క్యాండిల్ వెలుగుకు ఆకాశంలోని నక్షత్రాలు ఈ మహల్ లోపల కనపడేటట్లుగా నిర్మించడం విశేషం. ఈ శేషమహల్ కు కూతవేట దూరంలోనే ప్రసిద్ధి చెందిన నహర్గర్ కోట ఉన్నది. ఆరావల్లి కొండల అంచుపై 1734లో జైపూర్ రాజు అయినటువంటి మహారాజా సవాయ్ జై సింగ్ 2 ద కింగ్ ఆఫ్ జైపూర్ దీనిని నిర్మించారు. జైపూర్ నగర రక్షణ కోసం దీనిని నిర్మించారని చెబుతారు. అద్భుతం. నహర్గఢ్ అనగా పులుల నివాసం అని అర్థం. ఈ నహర్గఢ్ కోటపై నుండి జైపూర్ నగరం మొత్తం కనపడుతుంది. ఈ కోట పైభాగం నుండి జైపూర్ నగర అందాలు కనులకు కనువిందు చేస్తాయి.
నహర్గర్ కోటకు కొద్ది దూరంలోనే జైగర్ కోట ఉంటుంది. జైగర్ కోటకు వెళ్లే మార్గంలో ఈ అందాలు. జైగర్ కోటను 11వ శతాబ్దం మధ్యకాలంలో రాజా కాటిల్ దేవ్ నిర్మించారు. ప్రవేశ రుసుము 150 రూపాయలు. ఆరావళి కొండ శిఖరాలపై 3 కిలోమీటర్ల పొడవు, 1 కిలోమీటర్ల వెడల్పున ఈ జైగర్ కోటను నిర్మించారు. ప్రపంచంలోనూ అతిపెద్ద ఫిరంగి జైవాన ఫిరంగి ఇక్కడే ఉత్పత్తి చేశారు. ఫిరంగుల తయారీ కేంద్రంగా కూడా ఈ కోట ప్రసిద్ధి చెందింది. అంబర్ ఫోర్టు, నహగర్ ఫోర్టు, జైగర్ ఫోర్టు ఒకదానికొకటి సమీపంగా ఉంటూ రక్షణ కవచాలుగా నిలిచాయి. ఈ కోట నుండి జైపూర్కు వెళ్లే మార్గంలోని ఈ చప్పల్ హౌస్ లో 130 ఏళ్లు జీవించారని చెబుతున్న కల్లు చాచా లేదా హబీబ్ మియాను ఫోటోను ఈ షాప్ లో చూడొచ్చు. ఈ షాప్ లో పనిచేసిన హబీబ్ మియాను జీవిత కాలంపై కొంత వివాదాస్పదం ఉన్నప్పటికీ పదవీ విరమణ తర్వాత ఎక్కువ కాలం పెన్షన్ తీసుకున్న వ్యక్తిగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో పేరు నమోదైంది. జైపూర్ కు 11 కిలోమీటర్ల దూరంలో కనక బృందావన్ గార్డెన్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రవేశ రుసుము 25 రూపాయలు. 280 ఏళ్ల క్రితం జైపూర్ ను పరిపాలించిన మహారాజా సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారని చెబుతారు. కనక్ పదం మహారాణి కనక్ నుండి వచ్చిందని చెబుతారు. ఈ కనక్ బృందావన్ గార్డెన్స్ శ్రీకృష్ణుడి నివాసం ఉన్న ప్రాంతంగా పవిత్రమైనదిగా భావిస్తారు. జల్ మహల్ నీటి భవంతి జైపూర్ నగరంలో మాన్సాగర్ సరస్సు మధ్యలో 1699లో దీనిని నిర్మించారు. 18వ శతాబ్దంలో అంబర్ మహారాజా జైసింగ్ దీనిని పునర్నిర్మించారని చెబుతారు. జల్ మహల్ నీటి భవంతి ఉపరితలంపై 300 ఎకరాల్లో విస్తరించి టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. జైపూర్ నగరంలోనే ఉన్న మరో ప్రసిద్ధి చెందిన టూరిస్ట్ ప్లేసు సిటీ ప్యాలెస్. ఈ సిటీ ప్యాలెస్ నే మహారాజా సవాయ్ మాన్సింగ్ II మ్యూజియం గా కూడా పిలుస్తారు. ఈ సిటీ ప్యాలెస్ ను నగర స్థాపకుడు సవాయ్ జైసింగ్ నిర్మించారు. ఈ ప్యాలెస్ లోపల మహారాజా సవాయ్ మాన్సింగ్ మ్యూజియం ఉంటుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద ఆయుధాల సేకరణలో ఒకటిగా నిలిచింది. ఈ సిటీ ప్యాలెస్ కాంప్లెక్స్ లో 7 అంతస్తులతో చంద్రమహల్ నిర్మించబడింది. ఈ సిటీ ప్యాలెస్ కు ఎదురుగానే జంతర్ మంతర్ ఉంటుంది. జంతర్ మంతర్ 300 సంవత్సరాల క్రితమే అనగా 18వ శతాబ్దంలో మహారాజా సవాయ్ జైసింగ్ II దీనిని నిర్మించారు. జైపూర్ నగరంలో ఉన్న దీనినే ఖగోళ వేదశాలగా ప్రసిద్ధి చెందింది. యునెస్కో వారి హెరిటేజ్ సైట్ గా కూడా ప్రసిద్ధి చెందింది. సాంకేతిక నైపుణ్యం అంతగా లేని 300 సంవత్సరాల క్రితమే ఈ జంతర్ మంతర్లో 88 అడుగుల ఎత్తుగల ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య గడియారాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది ఇందులోనే ఉన్నది. గ్రహాల కదలికలను కొలవడానికి మరియు సమయాన్ని లెక్కించడానికి రామ్ యంత్రం కూడా ఇందులో ఉంటుంది. ఖగోళ నక్షత్రాల కదలికలను పరిశోధించడానికి జయప్రకాశ్ యంత్రం కూడా ఇందులో ఉంటుంది. 4.6 ఎకరాల విస్తీర్ణంలో 19 ఖగోళ పరికరాలను ఇందులో నిర్మించారు. 2010లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించాక ఫారెన్ టూరిస్టుల సందర్శన ఎక్కువగా ఉన్నది.
నేటి ఆధునిక ఖగోళ సైంటిస్టులకు ఏమాత్రం తీసిపోని విధంగా 300 సంవత్సరాల క్రితమే ఈ జంతర్ మంతర్ను నిర్మించడం విశేషం. జైపూర్లోని ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటిగా 1988లో నిర్మించిన బిర్లా మందిర్ నిలుస్తుంది. రాజస్థాన్ నగరంలోని జైపూర్ పింక్ సిటీగా పిలువబడే ఈ నగరంలో అనేక చారిత్రాత్మక కట్టడాలకు ప్రసిద్ధి. దేశ విదేశాల్లోని టూరిస్టులను ఈ నగరం ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే కాబోలు ప్రతిరోజు జైపూర్ను 50,000 మంది టూరిస్టులు సందర్శిస్తుంటే అందులో 15,000 మంది ఫారిన్ టూరిస్టులు ఉండడం విశేషం. రాజస్థాన్ వచ్చినప్పుడు మీరు జైపూర్ టూరిస్టు ప్లేసులను సందర్శించగలరు.